మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకును ఈ ఘటనలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్లోనే సజీవ దహనమయ్యారు 10 వరకు కూడా ప్రయాణికులు. అలాగే ఈ ఘటనలో అంటే బస్సులో 40 మంది ప్రయాణికులు ఉంటే మనకి సమాచారం అందుతుంది. మరో కొంతమంది గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తూ ఉన్నారు. అలాగే మరోవైపు మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రమాదంలో మనం చూస్తూ ఉన్నాం, పూర్తిగా కాలి బూడిదవుతున్నటువంటి ఆ బస్సును కూడా మనం 10 స్క్రీన్ మీద చూడొచ్చు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా అయితే మనకి సమాచారం అందుతూ ఉంది. మార్కాపురం బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, మార్కాపురం ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా జరిగిన ఘటనకు సంబంధించిన పూర్వపరాలు అన్ని ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయం తెలుస్తుంది. ముఖ్యమంత్రి ఇప్పుడే స్పందించారు, తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే టిప్పరు ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు ఏదైతే సజీవ దహనం కావడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి అధికారులతో కూడా మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై ముఖ్యమంత్రి సమాచారం తెలుసుకున్నారు. నిర్మల్ నుంచి నెల్లూరుకి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ చెందిన బస్సు అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఇది నిర్మల్ నుంచి ఏదైతే నెల్లూరుకి వెళ్తుందని కూడా చెప్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డారు, 20 మంది గాయపడ్డారు. వారందరినీ కూడా వివిధ ఆసుపత్రులకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏదైతే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ముఖ్యమంత్రి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఈ ఘటన పట్ల మొత్తం సమగ్ర నివేదిక సమర్పించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ పరిస్థితిలో కూడా ఇప్పటికే మంత్రులంతా కూడా స్పందిస్తున్నారు. అందరూ కూడా ఏదైతే వీరి పట్ల మార్కాపురం ఎస్పీ జిల్లా కలెక్టర్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అక్కడ ఉండి ఏర్పాట్లన్నీ చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రయాణికులు బస్సులో ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేర్చేలా బాధ్యత తీసుకోవాలి. డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని కూడా అందరూ చెప్తున్నారు. కానీ ఇలాంటి ఘటనలు తరచూ జరగడం పట్ల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. వివిధ పనుల కోసం వివిధ ప్రాంతాలకు తిరిగే ప్రయాణికులు ఈ విధంగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని చెప్పి ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటన పట్ల అధికారులందరితో కూడా ఆయన చర్చిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు చనిపోయిన వారి నుంచి ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఎవరైతే గాయాలతో ఉన్నారో 20 మంది వారందరినీ కూడా మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వారిని బతికించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ పోలీసు అధికారులు కూడా ముఖ్యమంత్రికి అక్కడ జరిగిన పూర్వపరాలు కావచ్చు, అక్కడ ఈ వెహికల్ సంబంధించిన వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ నుంచి నెల్లూరుకి వెళ్తుంది హరికృష్ణ ట్రావెల్స్ చెందిన ఈ బస్సు వెళ్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి ప్రెస్ నోట్లు అయితే వివరించడం జరిగింది. ప్రమాదంలో 20 మంది వరకు వివిధ ఆసుపత్రిలో తరలించి చికిత్స అందిస్తున్నారని కూడా చెప్పారు. అందుకే మార్కాపురం ఎమ్మెల్యే అక్కడికి వెళ్తున్నట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. మార్కాపురం ఎమ్మెల్యే అక్కడికి వెళ్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మొత్తం కూడా ముఖ్యమంత్రి కార్యాలయం అక్కడ చెప్తున్నారు. మార్కాపురం జిల్లాలో ఏదైతే రాయవరం సమీపంలో క్వారీల వద్ద జరిగింది. ఇది మొత్తం టిప్పర్ ఢీకొట్టింది, ట్రావెల్స్ బస్సు టిప్పర్ ను ఢీకొట్టింది. ఎందుకంటే అందరూ కూడా చెప్తున్న పరిస్థితి ట్రావెల్స్ బస్సు టిప్పర్ ని ఢీకొట్టిందని కూడా చెప్తున్నారు. ఏదైనా ఘోరం ఏదైతే మంటల్లో కాలిపోయే వీడియోస్ అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంత బాధాకరంగా ఉంది. ఎందుకంటే వెనక ఉన్న వాళ్ళు ముందుకు రాలేక, అంటే ముందు ఎవరైతే ఉన్నారో వారు కొంత బస్సుల నుంచి దూకి సేవ్ అయ్యారు. కానీ వెనక ఉన్న వాళ్ళు రాలేకపోయారు. వాళ్ళు అగ్నికి ఆహుతయ్యారని కూడా చెప్తున్నారు. ఈ ఘటన పట్ల నిజంగా చాలా బాధాకరమైన విషయంగా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే మలుపు తిరిగే దగ్గర ఇది జరిగిందని చెప్తున్నారు. అతివేగమే టిప్పరు అతివేగం కూడా ఈ ఒక కారణం అని చెప్తున్నారు. ప్రమాద సమయంలో ప్రయాణికులు ఉన్నారు, వెనక భాగంలో ఉన్నవారు బయటికి రాలేకపోతున్నారు, ముందు భాగంలో ఉన్న ప్రాణాలతో పట్టారు. అంటే మృతుడు కనిగిరి ప్రాంతానికి చెందిన వారని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇంకా పూర్తి సమాచారం రాలేదు. కనిగిరి ప్రాంతానికి చెందిన వారు ఎక్కువ మంది ఉండొచ్చని చెప్పి చెప్తున్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి దగ్గరుండి అక్కడ అన్ని ఏదైతే ఈ పరిస్థితిని అంతా కూడా చూస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందిస్తున్నారు.
అదేవిధంగా మార్కాపురం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు కావచ్చు, ఒంగోలు జిల్లా నుంచి ఎస్పీ హర్షవర్ధన్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. వీరంతా కూడా అక్కడ పరిస్థితిని అంచనా వేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే అక్కడ బతికి ఉన్నారో వారందరినీ కూడా గాయాలతో ఉన్నారో వారిని అందరినీ బతికించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారిని మంచి ఆసుపత్రికి, అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఏదైతే తెలంగాణ నిర్మల్ నుంచి హరికృష్ణ నెల్లూరుకి వెళ్తుందని చెప్తున్నారు. అయితే డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఎవరు వారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, వారి పరిస్థితి ఏంటి, ఒకవేళ చనిపోయిన వారి బంధుమిత్రులు ఎవరు, అవన్నీ కూడా సేకరించి పోలీస్ డిపార్ట్మెంట్ సర్వేగా చేసుకుంటూ అక్కడ ఆ ప్రస్తుతానికి అంత క్లియర్ చేసే పని అయితే చేస్తున్నారు. ఎందుకంటే 10 మంది సజీవ దహనం అయ్యారు కాబట్టి దీని మీద కొంత ప్రభుత్వం కూడా విచారణకు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి ఒక సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. యాక్సిడెంట్ పై అసలు ఏం జరిగింది ఏంటంటే అదే దీనికి సంబంధించి రవాణా మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన పలువురు సజీవ దహనం కావడం మొత్తం బాధాకరమని ఆయన కూడా సంపూర్ణాన్ని తెలియజేయడం జరిగింది. ఆయన ఇమీడియట్ గా ఆయన కూడా అధికారులతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే తరచుగా రాంప్రసాద్ రెడ్డి వీళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరు కూడా మితిమీరిన వేగం వెళ్ళకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎక్కడెక్కడ పోలీసు కూడా చెక్ చేస్తున్న బ్రీత్ అనలైజర్ తో డ్రైవర్లకు చెక్ చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంకా జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్ ఇదివరకు అగ్ని ప్రమాదాలు సంభవించేవి కాదు, కానీ ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయి. అంటే ఏదైతే మంటలు వ్యాప్తి చెందుతున్నాయి, మంటలు ఇంతకు ముందు వ్యాప్తి చెందేవి కాదు. కారణం ఏమిటంటే అది మితిమీరిన వేగం వల్ల మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటికి సంబంధించిన డీజిల్ ట్యాంకులు ఏదైతే ఫోర్స్ మీద తగిన తర్వాత అక్కడ మంటలు చెక్కడానికి క్షణాల వ్యవధిలోనే వెహికల్స్ సజీవ దహనం అవుతున్న పరిస్థితిని మనం ఈ మధ్య గమనించాం. ఇవన్నీ కూడా కొంత ఆందోళనకర అంశాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఏదైనా ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా ఇమీడియట్ గా అధికారులతో మాట్లాడుతున్నారు. పోలీసు అధికారులతో కావచ్చు, రెవెన్యూ యంత్రాంగంతో కావచ్చు, జిల్లాకు చెందిన గొట్టిపాటి రవి, అదేవిధంగా స్వామి కూడా ఒంగోలు జిల్లాకు చెందిన మంత్రులు వీరు మొన్నటి వరకు 3 జిల్లాగా ఉంది మా మార్కాపురం కాబట్టి వీరు కూడా కొంత బాధ్యత తీసుకొని ఆ ప్రాంతంలో పరిస్థితిని నారాయణ రెడ్డితో మాట్లాడి తెలుసుకుంటున్నారు. కలెక్టర్ ఎస్పీతో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఏదైనా మిగిలిన ఎవరైతే 20 మంది గాయాలతో ఉన్నారో వారి ప్రాణాలని కాపాడాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎప్పుడైతే అత్యున్నత వైద్య సౌకర్యాలు ఉన్నాయో అక్కడికి ఇమీడియట్ గా తరలించమని ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. రవితేజ, అంటే ప్రభుత్వం అంటే ఆసుపత్రికి ఎంతమందిని తరలించడం జరిగింది, వారి పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే ఇప్పుడు వరకు కూడా 10 మంది సజీవ దహనం అయ్యారు. 20 మంది మాత్రం ఇంకా గాయాలతో ఉన్నారు. వారిని వివిధ ఆసుపత్రికి తరలిస్తున్నారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రాథమికంగా ఎందుకంటే వీరిలో కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైద్యులు అంచనా వేయగలరు ఎవరి పరిస్థితి విషమంగా ఉంది ఏమిటనేది. కొంత ఇప్పుడు వరకు అయితే వారికి సమాచారం లేదు. కొంత పరిస్థితి అయితే విషమంగా ఉందో అంటున్నారు. కొంతమంది మాత్రం చిన్న గాయాలైన వారిని ఆ పక్కన ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారిని ఒంగోలు ఏదన్నా ఇంకా సీరియస్ కనుక గుంటూరు ఆసుపత్రికి కూడా తరలించాలని అయితే వారికి ఆదేశాలు ఉన్నాయి. ఆ విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఎవరు ఏమిటి ఎక్కడి నుంచి వస్తున్నారు ఆ వివరాలు కూడా ఇప్పుడు వరకు తెలుసుకున్నారు. వైద్యునికి సంబంధించి ఎక్కడ కూడా ఎంత ఖర్చు అయినా కూడా వైద్య సహాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒంగోలు కొంతమందిని తరలిస్తున్నారు. అదేవిధంగా ఇంకా సీరియస్ గా ఉంటే గుంటూరు కూడా తరలించాలనే ఆదేశాలు అయితే ప్రభుత్వం నుంచి ఉన్నాయి. పరిస్థితులు కూడా నిర్మాణాలు కాపాడటమే మన ప్రథమ ప్రాధాన్యం అని చెప్పి ముఖ్యమంత్రి అధికారులు కూడా చెప్పడం జరిగింది. రవాణా శాఖ మంత్రి అదేవిధంగా జిల్లా మంత్రి గొట్టిపాటి రవి అదేవిధంగా స్వామి రంగంలోకి దిగారు. వారు కూడా మాట్లాడుతున్నారు. అవసరమైతే ఇంకా ముఖ్యమంత్రి అయితే ఈ రోజు కేబినెట్ అయితే ఉంది. అయితే మంత్రులను ఎవరన్నా అక్కడ పంపించే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది.